ఆ గ్రూప్ ఏంటి అక్కడ? నమస్కారం సార్. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? నిన్నటి నుంచి నాన్న కనపడడం లేదండి. ఇవాళ వాడికి ఏదో పరీక్షలంట. అవును, ఇవాళ ప్రాక్టికల్స్. మీరంతా ఏంటి ఇక్కడ? ల్యాబ్కి వెళ్ళండి. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే మాకు తెలియడం లేదండి. ప్రాక్టికల్స్కి రాకపోతే ప్రాబ్లమే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నారాయణ, ఎగ్జామ్స్ ఎలా రాసావు? నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీ దగ్గర లేనందుకు సారీ. నువ్వు నా వెంట తిరిగినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, చివరికి ఆ రోజు నేను చచ్చిపో అన్నప్పుడు కూడా నీ ప్రవర్తనపై కోపం కలిగింది గాని నీ మీద కాదు. నీ గురించి కార్తిక్ ద్వారా తెలుసుకున్నాక నా వల్ల నీ కెరీర్కి ఇబ్బంది కలగకూడదని కార్తిక్ కోరుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు నిన్ను డిస్టర్బ్ చేయకుండా స్నేహంగా ఉన్నాను. కేవలం నీకోసమే మా ఇద్దరి రిలేషన్ తెలియకుండా దాచిపెట్టాం. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు టాలెంటెడ్ స్టూడెంట్వే కాదు, అందరి ప్రేమను పొందగలిగే అదృష్టవంతుడివి. నా మాటలు గాని నా ప్రవర్తన గాని నీకు బాధ కలిగించే విధంగా ఉంటే క్షమించమని అడగను, అర్థం చేసుకోమంటున్నాను. తప్పు ప్రేమలో కాదు, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేని మనలో ఉంది. నువ్వు తెలుసుకుంటావనుకుంటాను. నువ్వు అనుకున్న స్థాయికి కాదు, ఊహించని గొప్ప స్థాయికి చేరుతావు. నీ మంచిని కాంక్షిస్తూ, నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి జీవితాన్నే చాలించాలనుకున్నాను. ఒక్క క్షణం కీర్తి కార్తీకుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను? వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. వాళ్ళ ప్రేమ గొప్పది, చావాలనుకుని నన్నే మంచిగా మార్చింది. కన్న వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికి నేను కీర్తి లేకుండా బ్రతకలేనా? కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను. నారాయణ, నువ్వు కనిపించట్లేదని నీ పేరెంట్స్ కంగారు పడుతున్నారు. నైట్ అంతా ఏమైపోయావు? సార్ అది సరే, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? బాగా చేశాను సార్. ఫైనల్ రిజల్ట్ డెఫినెట్గా బ్యాచ్ టాపర్ నేనే సార్. ఐ నో వెళ్ళు, పేరెంట్స్ నీ కోసం కంగారు పడుతున్నారు. సరేనా? ఏమిటి నాన్నది? నేనంతా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? రై, ఆ కార్తీక్ గారు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశారా? కార్తిక్ దేవుడు రా, ఇప్పుడే వస్తాను నాన్న. హలో హలో అన్నయ్య, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? చాలా బాగా చేశాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకేముంది, జాబ్లో జాయిన్ అయ్యి గేట్కి ప్రిపేర్ అవడమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకమ్మా బాధపడతావు? వచ్చేసాను కదా, పద ఇంటికి వెళ్దాం. రేపదరా. రే అన్నట్టు ఈ రోజు విష్ చేస్తాం చాలదు, అందరూ ఇంటికి వచ్చి భోంచాలి. పదండి.